సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. రైట్ నౌ నాతో పాటు సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ బ్రహ్మచారి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో బ్రహ్మచారి గారు, అంటే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఫర్దర్గా వచ్చే గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఏ విధంగా అప్కమింగ్ బడ్జెట్ సెషన్స్ 2026 ఫిబ్రవరిలో మనకు బడ్జెట్ సెషన్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మార్కెట్ సెంటిమెంట్ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందంటారు? యా, మనకి మొట్టమొదటి పాలసీ జిఎస్టీ పాలసీ మనకి వచ్చింది కదా, అది దట్ ఈస్ గోయింగ్ టు బి పాజిటివ్ ఫర్ మార్కెట్స్, ఎందుకంటే డిమాండ్ గ్రోత్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఈజ్ రేట్ కట్స్ ఉంటాయి. రేట్ కట్ ప్రాసెస్ సైకిల్ మొదలైంది. సో రేట్ కట్ సైకిల్ ఎప్పుడవుతుందంటే చీపర్ లోన్స్ దొరుకుతాయి మనకి. చీపర్ లోన్స్ దొరికినప్పుడు ఆటోమేటిక్గా మీకు మీ బిజినెస్ గ్రోత్కి కావాల్సిన ఫండింగ్ దొరుకుతుంది. ఆల్మోస్ట్ 0.25 బేసిస్ పాయింట్స్ కనుక మనం తగ్గితే మార్కెట్లోకి 1,25,000 కోట్లు వచ్చి పడతాయి. సో వాటన్నిటిని ఏదో రకంగా ఎకానమీలోకి వచ్చేస్తాయి. సో అది ఒక అడ్వాంటేజ్ మనకి. ఈ సైకిల్ మొదలైంది కనుక ఎక్స్పెక్ట్ అనదర్ 50 అంటే ఇంకొక 6% మేర తగ్గినా కూడా మనకి మార్కెట్లోకి 2.5 lakh crores ఆర్ 3 lakh crores వస్తాయి. ఓకే, సో అదొక మేజర్ పుష్ ఫర్ ఇన్ఫ్రా కానీ లేకపోతే ఎకానమీలోనే అదొక పాజిటివ్ ఫ్యాక్టర్ అది. తర్వాత ఇప్పుడు కన్జంప్షన్ పెంచుతున్నారు కనుక కన్జంప్షన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మిగతా సెక్టర్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు డిమాండ్ స్పర్లు వచ్చి సేల్స్ గ్రోత్ జరుగుతుంది. సేల్స్ గ్రోత్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ ఫండ్స్ తగ్గిందో, సేల్స్ గ్రోత్ పెరిగిందో, మార్జిన్స్ పెరుగుతాయి. ఈ మార్జిన్స్ పెరగడం అనేది కారణంగా లాభాలు పెరుగుతాయి. లాభాలు పెరిగినప్పుడు ఈపీఎస్ పెరుగుతుంది. ఈపీఎస్ పెరిగినప్పుడు పీఈ తగ్గుతుంది, ప్రైస్ తగ్గుతుంది. సో ఇవన్నీ వాల్యుయేషన్లకు వస్తాయి. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ ఈజ్ గోయింగ్ టు బి బులిష్. తర్వాత మనకి ట్యాక్స్ మన రీసెంట్గా లాస్ట్ బడ్జెట్లో తగ్గించిన ఇన్కమ్ ట్యాక్స్ లెవెల్స్ అనేవి ఇంకొంచెము, అంటే రేట్స్ తగ్గవు, స్లాబ్స్ తగ్గవు, కానీ బట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి సంబంధించి కొన్ని పాలసీస్ వస్తాయి. ముఖ్యంగా ఈవెన్ ఐటీ ఫైలింగ్స్లో కూడా మనం రీసెంట్గా చూసాము, చాలా వరకు ఫైల్ చేసిన నెక్స్ట్ డేలోనే మనకి రిటర్న్స్ కూడా వచ్చేసాయి కదా. సో అలాంటివి మనకి చాలా ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లు మొదలవుతాయి. అంటే డిఫరెంట్ లైసెన్సింగ్ కానీ లేదా మిగతా విషయాలన్నీ కూడా, ఇవన్నీ కూడా పాలసీ డ్రివెన్. తర్వాత వాళ్ళు బడ్జెట్లో ఏ సెక్టర్స్కి పెద్దపీట వేస్తారు, అలొకేషన్స్ ఎలా చేస్తారు, ఎలాంటి పాలసీ డ్రివెన్ పుష్ జరుగుతుంది అనేది చాలా కీలకం. ఐ థింక్ రేపు అక్టోబర్ 1st వీక్ నుంచి ఫైనాన్స్ మినిస్టర్ మనకి బడ్జెట్ డెలిబరేషన్స్ మొదలు పెడుతున్నారు డిఫరెంట్ సెక్టర్ బాడీస్ నుంచి. దాంట్లో వీళ్ళ డిమాండ్స్ ఏమిటనేది తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఐ థింక్ దే కమ్ అప్ విత్ పాలసీ గైడ్ లైన్స్. సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అండ్ ఇట్స్ నాట్ ఫర్ ద రికమెండేషన్స్ ఆర్ ఇట్స్ నాట్ ఫర్ ద టిప్స్, జస్ట్ ఫర్ ద ఎడ్యుకేటివ్ అండ్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ అండ్ పర్పస్ మాత్రమే. సో ఇప్పుడు ఒక నెక్స్ట్ 5 years మనం ఒక లాంగ్ టర్మ్ గా తీసుకుంటే, అంటే రియల్ వెల్త్ క్రియేటర్స్గా ఏ సెక్టార్స్ ఉండొచ్చు అంటారు ఇప్పుడున్న కండిషన్లో? ఇప్పుడున్న మార్కెట్ సినారియోలో ఆటోమొబైల్స్ ఆర్ మోస్ట్ బెనిఫిషియరీ అండి. ఆటోమొబైల్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఆటోమొబైల్ కాంపోనెంట్స్, ఆటో యాన్సిలరీస్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. మెటల్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. హాస్పిటల్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. హాస్పిటల్స్ ఆర్ న్యూ డిఫెన్స్ నిజం చెప్పాలంటే. ఓకే, తర్వాత కొన్ని సిమెంట్ యాన్సిలరీస్, సిమెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి, బట్టి అవి వర్క్ చేస్తున్నాయి. కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఆర్ డూయింగ్ వెల్. కొన్ని హోటల్స్ ఆర్ డూయింగ్ వెల్. హోటల్ సెక్టర్ ఆర్ డూయింగ్ వెల్. దీస్ ఆర్ ద సెక్టర్స్ హ్యావ్ ఎ రిలేటివ్ పర్ఫార్మెన్స్ బెటర్. అంటే రిలేటివ్ పర్ఫార్మెన్స్ ఏంటంటే బ్రాడర్ మార్కెట్లో ఈ సెక్టర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి బాగా పనిచేస్తున్నాయి. మీరు ఇంతకుముందు అన్నట్టుగా రెన్యూవబుల్ ఎనర్జీ, ఈవీ, డేటా అనలిటిక్స్, సెమీ కండక్టర్స్ అనేవి కూడా న్యూ ఏజ్ సెక్టర్స్, అవి కూడా వస్తాయి. ఇవి కాకుండా మనకి కొన్ని కంపెనీస్ ఎప్పుడైతే కన్జంప్షన్ ఫెసిలిటేట్ చేసే కంపెనీస్ కొన్ని ఉన్నాయి, సెక్టర్స్. సో అవి వాటిలో ఎవర్ గ్రీన్ గ్రోత్ ఉండబోతుంది. సో ఇవి ప్రస్తుతానికి ఉన్న సెక్టర్స్. తర్వాత మీరన్న నెక్స్ట్ 5 years డౌన్ ద లేన్ మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఇప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ చూడాలి.
ఏ మల్టీ బ్యాగర్ అయినా సరే ఒక స్టాక్ కొన్ని రెట్లు పెరగడం అనేది ఆలోచిస్తుందంటే ఫస్ట్ మనకు కావాల్సిందంటే పేషెన్స్ అండ్ డిసిప్లిన్. పేషెన్స్ ఏంటంటే యూ మస్ట్ హ్యావ్ ఎ పేషెన్స్ టు హోల్డ్. ఎంతసేపు హోల్డ్ చేయగలము, ఎన్ని సంవత్సరాలు హోల్డ్ చేయగలము అనేది ఉండాలి. డిసిప్లిన్ ఏంటంటే కన్విక్షన్ అబౌట్ యువర్ స్టాక్ పిక్. మీరు ఒక స్టాక్ పిక్ చేసినప్పుడు మీరు ఎంచుకునే 1 2 3 4 5 చెక్ లిస్ట్ ఏదైతే ఉందో అవి వాటిని మీట్ అవుతుందా లేదా చెక్ చేసుకొని దాన్ని కొనండి. ఆ పర్టికులర్ స్టాక్ లీడింగ్ సెక్టర్లో ఉందా లేదా, విదిన్ ద సెక్టర్ లీడింగ్ స్టాకా కాదా, లీడింగ్ కంపెనీయే కాదా, ఇవి చూడండి. తర్వాత వాటి మార్జిన్స్ ఎట్లా ఉన్నాయి, మార్జిన్ ఇంప్రూవ్మెంట్ ఎట్లా ఉంది, సేల్స్ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది. దేర్ ఈజ్ వన్ రూల్, థంబ్ రూల్ ఏంటంటే కొంతమంది అంటారు 15 అంటారు. నేను అంటాను దాన్ని కొంచెం మారుస్తాను. అంటే 15% గ్రోత్, 15% ROCE, 15% మార్జిన్స్, తర్వాత 15% ఆఫ్ ది మార్కెట్ షేర్ ఉండాలి. సో నేనేమంటానంటే బేసిక్గా ROE 17% ఉండాలి, సేల్స్ గ్రోత్ 20% ఉండాలి, ఎర్నింగ్స్ EPS గ్రోత్ 20% ఉండాలి, క్వార్టర్ అండ్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్. అట్లీస్ట్ 4 quarters 20% ఎర్నింగ్స్ గ్రోత్ ఉందా లేదా, ఆ ఎర్నింగ్స్ మూమెంటం ఉందా లేదా చెక్ చేసుకోండి. దెన్ యూ పిక్ ఎ స్టాక్ విచ్ ఇస్ ఎ లీడింగ్ స్టాక్ ఇన్ ద మార్కెట్ ఆర్ ఇన్ ద పర్టికులర్ సెగ్మెంట్. దెన్ యూ స్టే విత్ దట్, స్టే ఇన్వెస్టెడ్ విత్ దట్, అండ్ I think you will see the results over a period of time. And trading and investing is two different ball games, two different sciences బేసిక్గా చెప్పాలంటే. ఇన్వెస్టింగ్లో నష్టపోయిన వాళ్ళు మీరు ఎవరు వినుండరు, ఓన్లీ 5% కన్నా తక్కువ ఉంటారు. బట్ ట్రేడింగ్లో 95% లూజ్ అవుతారు. సో స్టే ఇన్వెస్టెడ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 5 years, యూ విల్ సీ ద రిజల్ట్స్. ఓకే. సో ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి రావాలనుకున్న వాళ్ళకి అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్న వాళ్ళకి మీరు ఒక గోల్డెన్ పీస్ ఆఫ్ అడ్వైస్ ఇవ్వాలి అంటే ఎటువంటి అడ్వైస్ ఇస్తారు? ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిందే టైం ఫ్రేమ్. ఏ టైం ఫ్రేమ్ కోసం మీరు మార్కెట్లోకి వస్తున్నారు, ఎంత క్యాపిటల్ కోసం, ఎంత క్యాపిటల్తో మీరు మార్కెట్లోకి వస్తున్నారు. ఓకే. మీరు డెరివేటివ్స్లో ట్రేడ్ చేయాలంటే ఇంటర్నేషనల్ రూల్ ఏంటంటే 2.5 million ఇన్ యువర్ కరెన్సీ. అంటే 25 lakhs క్యాపిటల్ లేకుండా మీరు డెరివేటివ్స్లోకి రాకండి. ఓకే, సింపుల్ రూల్. ఓకే. డెరివేటివ్స్ అంటే 10,000 పెడితే కూడా ఆప్షన్ బయింగ్ చేయొచ్చు, కానీ అది 0 అవ్వడానికి ప్రాబిలిటీ ఎక్కువ ఉంది. ఓకే, డన్. సో దాన్ని వదిలేసేయండి. మీరు ఫస్ట్ థింగ్ అంత క్యాపిటల్ లేదు, నాకు చాలా తక్కువ క్యాపిటల్ ఉందంటే బెటర్ ఫర్గెట్ అబౌట్ దట్ డెరివేటివ్స్ ట్రేడింగ్. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఎంత కాలానికి ఇన్వెస్ట్ చేస్తారు అనేది మీ చాయిస్. ఇంట్రాడే ట్రేడింగ్ లేదా లైవ్ చార్ట్స్ చూస్తూ, లైవ్ డేటా చూస్తూ ట్రేడింగ్ అనేది కంప్లీట్లీ ఏ ప్రొఫెషనల్ జాబ్. యూ డోంట్ హ్యావ్ టైమ్, బెటర్ నాట్ టు డూ దట్. పొజిషనల్గా స్వింగ్ ట్రేడింగ్ అంటాం బేసిక్గా. స్వింగ్ ట్రేడింగ్ లేదంటే మా ఎక్స్పీరియన్స్, మేము కొంతమందికి చేస్తున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే యావరేజ్ హోల్డింగ్ పీరియడ్ ఈజ్ 1 week to 3 months పీరియడ్, ఆర్ average holding is actually 3 weeks only, where you can get, we have a separate methodology for that. Okay. Even it is a short term, comes under short term. మీరు మీడియం టు లాంగ్ టర్మ్ అంటే ఎనీవేర్ బిట్వీన్ more than 6 months to more than 1 year టైం ఫ్రేమ్ కనుక మీరు ఆలోచిస్తున్నట్టయితే దానికి ఫండమెంటల్స్ చూసి ప్లస్ టెక్నికల్స్ చూసి కొంత స్టే ఇన్వెస్టెడ్ విత్ ఏ డిఫైన్డ్ రూల్స్, అప్పుడు మీరు డెఫినెట్గా రీల్ చేస్తారు. మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేము మాకున్న పోర్ట్ఫోలియోస్లో మేము చూస్తున్నది ఏంటంటే మా యావరేజ్ గ్రోత్ ఈజ్ more than 40%. మాక్సిమం మేము చూసింది ఏంటంటే 80%. సమ్ అకౌంట్స్ హ్యావ్ గ్రోన్ అప్ ఏ multi-x అలా ఉంటాయి. సో ఓన్లీ థింగ్ ఈజ్ లాంగ్ టర్మ్ ఈజ్ ఆల్వేస్. ఒక సింపుల్ రూల్ ఇన్వెస్టింగ్ ఏంటంటే హయ్యర్ ద టైమ్ ఫ్రేమ్, హయ్యర్ ద అక్యురసీ, హయ్యర్ ద రిటర్న్స్. రైట్ సార్, రైట్ సార్, రైట్. మీరు టైం ఫ్రేమ్ పెంచుకునే కొద్దీ మీ రిటర్న్స్ పెరుగుతాయి, మీ అక్యురసీ పెరుగుతుంది.